రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశాక లక్షల రూపాయల బిల్లు మీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక్కసారి షాక్ అవ్వడం ఖాయం. కానీ ఇలాంటి బిల్లులు ఆ రెస్టారెంట్లో ఎవ్రీడే రొటీన్. ఆ రెస్టారెంట్లో లీటర్న్నర నీళ్ళ బాటిల్ కొనాలంటే అక్షరాల 50,000 రూపాయలు పెట్టాల్సిందే. తవా రోటీ ధర 30,000 రూపాయలు, టీ ధర 65,000 రూపాయలు. ఆ రెస్టారెంట్కు కొత్త వారెవరైనా వెళితే తొలుత గుడ్లు తేలేయడం ఖాయం. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ బిల్లు భారతీయ రెస్టారెంట్కు చెందినది కాదు, వియత్నాంలోని ఒక భారతీయ రెస్టారెంట్కు చెందినది. ధరలు భారతీయ రూపాయలలో కాకుండా వియత్నమీస్ కరెన్సీ డాంగ్లో చెల్లించాల్సి ఉంటుంది. ఒక వియత్నమీస్ డాంగ్ 0.0033 భారతీయ రూపాయలకు సమానం. అంటే మీరు ₹1కి 300 డాంగ్లను పొందుతారు. ఏదేమైనా వియత్నమీస్ రెస్టారెంట్లో బిల్లులు లక్షల ధరకు ఉండడానికి ఇదే కారణం. అందువల్ల క్రింద చూపిన తడ్కా ఇండియన్ రెస్టారెంట్ 2 బిల్లు కేవలం 2 వ్యక్తులకు 8,72,000 డాంగ్ల బిల్లు వేసింది. భారతీయ రూపాయలలో దీని విలువ 3,000. ఈ రెస్టారెంట్ వియత్నాంలోని హనోయ్ నగరంలో ఉంది. దాల్ తడ్కా ధర 1,15,000 డాంగ్. జీరా రైస్ ప్లేట్ 77,000 డాంగ్. అయితే దేశ కరెన్సీ మారకపు రేటు కారణంగా ఈ అధిక సంఖ్య విలువలు సర్వసాధారణం. మరోవైపు మార్చిలో డాలర్తో పోలిస్తే రూపాయి 2.5% బలమైన వృద్ధిని నమోదు చేసింది. శుక్రవారం రూపాయి 32 పైసలు పెరిగింది. ఇటువంటి ధరలు చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ విదేశీ దేశాల కరెన్సీ, ముఖ్యంగా వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల్లో భారత రూపాయి బలమేంటో తెలిసిపోతుంది.